రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆగస్టు 22 శుక్రవారం నాడు ఇద్దరు ఒకే సమయంలో బీహార్లో పర్యటిస్తున్నారు. బీహార్లో త్వరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు ప్రధాన నేతలు రాష్ట్రంలో పర్యటించటం అనేది ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామం. రాహుల్ గాంధీ వాస్తవానికి గత 6 రోజులుగా పర్యటిస్తున్నారు. గురువారం నాడు ఆయన కాస్త సెలవు తీసుకుని జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్కి సంబంధించినటువంటి పని కోసం ఢిల్లీకి వచ్చారు. మళ్ళీ ఆయన యాత్ర కొనసాగుతోంది. ఆయన తనకి చాలా ఇష్టమైనటువంటి ఓట్ చోరీ అనేటటువంటి ఇష్యూని తీసుకుని ఆయన ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు. నరేంద్ర మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను అయితే జాతికి అంకితం చేశారు, లేకపోతే ప్రారంభించారు. 2 రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదాహరణకి ఒంటా సమరియా బ్రిడ్జ్, 6 లేన్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. ఇది దాన్ని ప్రారంభించారు. ఒక రోడ్ షో, చాలా బలమైనటువంటి బాగా జనం వచ్చినటువంటి రోడ్ షో నిర్వహించారు. నితీష్ కుమార్ కూడా ఆయనతో పాటు కలిసి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తన ఓట్ చోరీ ఇష్యూ మీద యాత్ర చేస్తున్నారు. అయితే ఈ 2 యాత్రలలో ఉన్నటువంటి లక్ష్యము వేరుగా ఉంది. బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల మ్యాప్ కనుక చూస్తే, రూట్ మ్యాప్ నెట్లో అందుబాటులో ఉంది. దాన్ని చూసినట్లయితే ఆయన ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. శుక్రవారం కూడా ఆయన అసలు వెళ్ళాల్సిన రూట్ని పక్కన పెట్టేసేసి ఖాన్కా రహమానీ అనేటటువంటి సుప్రసిద్ధ మసీదులో వెళ్ళి అరగంట సేపు గడిపి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ మసీదులో ఉన్నటువంటి మత పెద్దతోటి దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి మద్రసా కూడా ఉంది. అక్కడ ఆయన గంటలు గడిపి వచ్చారు. అంటే రాహుల్ గాంధీ యొక్క లక్ష్యము చాలా స్పష్టము. మైనారిటీ ఓట్లు కావాలి, మైనారిటీ ఓట్లను సంపాదించుకోవాలి. పూర్వాంచల్, కిషన్గంజ్, కటిహార్, పూర్ణియా ఈ జిల్లాలు బంగ్లాదేశీ మూలానికి చెందిన బీహారీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. ఈ బంగ్లాదేశీ మూలానికి చెందిన బీహారీ ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతాల్లోనే ఆయన పర్యటన జరుగుతుంది. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఆయన పర్యటన జరుగుతుంది. నరేంద్ర మోదీ పర్యటించినటువంటి బోధగయ కావచ్చు, సమస్తిపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడాను, బెగూసరాయ్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడాను వాస్తవానికి ముస్లిం ఓట్ల ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలవి. సర్వసాధారణ బీహారీలు అంటే కమ్యూనల్ పోలరైజేషన్ లేనటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగింది. ప్రధానమంత్రి ప్రసంగాల్లో ఆయన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పహల్గాం సంఘటన తర్వాత మొట్టమొదటి ప్రసంగం నోరు విప్పింది బీహార్లోనే అని గుర్తు చేయటమే కాకుండా ఏ రకంగా పాకిస్తాన్ని ఓడించాము అన్నది వివరించారు. ఆ తరువాత ఆయన రాజ్యాంగంలోని 130వ సవరణ, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని 1 రోజుల పాటు జైల్లో ఉంటే పదవి నుంచి వాళ్ళని తొలగించాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ లోక్సభ ఆమోదం పొందింది. దాని విషయం ప్రస్తావించి ఆర్జేడీ, కాంగ్రెస్ ఈ విషయంలో ఎందుకింత కలవరపడుతున్నాయి అని చెప్పి ప్రస్తావించారు. లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క కరప్షన్ కానీ, కాంగ్రెస్ నాయకులు రకరకాల కేసులు కానీ వీటిని ఆయన ప్రస్తావించారు. అభివృద్ధి, బీహార్, మిగతా అంశాలు ఆయన మాట్లాడటం ఎలాగో కొనసాగుతుంది. రాహుల్ గాంధీ వెళ్ళినటువంటి ప్రాంతం జాగ్రత్తగా గమనిస్తే శుక్రవారం ఆయన పర్యటించినటువంటి ప్లేస్ ముఖ్యంగా షహబాద్ ఏరియా అంటారు. ఈ షహబాద్ ఏరియాలో కరాకట్, రోహతాస్, బక్సర్, భోజ్పూర్ 4 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలు వస్తాయి. లోక్సభ ఎన్నికల్లో వీటి నుంచి 4 ఇండి కూటమి విజయం సాధించింది. ఒకచోట కాంగ్రెస్, ఒకచోట ఆర్జేడీ, ఒకచోట మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, మరొక చోట వామపక్షం సిపిఐ, సిపిఎం ఈ రెండిట్లో ఒకటి గెలిచింది. మొత్తం మీద తన బలం ఉన్నటువంటి ప్రాంతాలలో ఆయన వెళ్తున్నారు. ముస్లిం ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ యొక్క అసలు టార్గెట్ ఓట్ అధికార యాత్ర ఉండనే ఉంది. దాని విషయంలో ఆయన ఒక నేషనల్గా ఒక వాతావరణాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను అది ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది.
అయితే ముఖ్యంగా ఆర్జేడీ నుంచి వీలైనంత ఎక్కువ సీట్లు సంపాదించటము రాజకీయంగా ఆయన తక్షణ లక్ష్యం. సరే, బీజేపీని టార్గెట్ చేయాలన్నటువంటి ప్రయత్నం ఎలాగో ఉంది, దానికోసమే ఈ యాత్ర నడుస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే బీహార్లో ఇప్పటికే కూటములు దాదాపుగా ఫార్మ్ అయిపోయినాయి. నితీష్ కుమార్కి చెందినటువంటి జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలో ఉన్నటువంటి లోక్ జనశక్తి పార్టీ, అదేవిధంగా బీజేపీ ఒక కూటమి. చిన్న పార్టీలు కొన్ని బీజేపీ వైపు ఉన్నాయి, కొన్ని జీతన్ రామ్ మాజీకి చెందినటువంటి ముసాహార్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించేటటువంటి హిందుస్థానీ అవామ్ పార్టీ బీజేపీ కూటమిలో ఉంది. ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, సిపిఐ, సిపిఎం వంటివి ఇవన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. గణాంకాలని బట్టి చూస్తే కేవలం ఎలక్ట్రల్ బీహార్ కాస్ట్ ఆధారంగా ప్రధానంగా ఓటేస్తుందని భావిస్తే ఈ కాంబినేషన్ ప్రకారం చూస్తే ఇండియా కూటమిది కొద్దిగా పై చేయి ఉంది. అయితే ఎన్నికల దాకా కూడాను ఏం జరుగుతుందని చెప్పలేము. మొత్తం మీద ఇద్దరు నాయకులు బీహార్లో పర్యటిస్తున్నారు. పర్యటిస్తున్న సమయంలో ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ రాహుల్ గాంధీది సుదీర్ఘకాలము ఈ ఓట్ ఇష్యూని వీలైనంత ఎక్కువ కాలం నడిపించాలన్నది ఆయన ఆలోచన. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని 240 సీట్లకు పరిమితం చేసిన తర్వాత ఆ అడ్వాంటేజ్ని కాంగ్రెస్ నిలుపుకోలేకపోయింది. ఢిల్లీ ఎన్నికలు కావచ్చును, అదేవిధంగా హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, బీజేపీ ఢంకా బజాయించి విజయం సాధించింది, భారీ మెజారిటీని సాధించింది. రెండవది జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లో కూడా ఎన్నికలు జరిగినాయి. జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఓట్ల శాతంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ వచ్చింది. గతం కన్నా 1-2 సీట్లు ఎక్కువ సంపాదించుకోగలిగింది. అధికారం చేజిక్కించకపోయినా బీజేపీ చాలా గౌరవప్రదమైన పొజిషన్లో ఉంది. జార్ఖండ్లో కూడాను అధికారంలోకి రాలేకపోయినా ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. సీట్లు పెరగకపోయినా ఓట్ల శాతం పెరిగింది. ఇది బీజేపీకి ఒక పాజిటివ్. ఇది కాంగ్రెస్ అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క చెంగుని పట్టుకుని నడుస్తోంది, జూనియర్ పార్ట్నర్గా ఉంది. సో బీహార్లో కూడాను కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్, కానీ వీలైనంత ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలి, బీహార్లో గెలవాలి అన్నది ముఖ్యము. బీహార్లో ఓడితే ఓట్ చోరీ అనేది ఒక సాకుగా చూపించడానికి పనికొస్తుంది. ఇది రాహుల్ గాంధీ ఒక ఓవరాల్ గేమ్ ప్లాన్ లాగా కనిపిస్తోంది. అందుకే ఈ ఇద్దరు నేతలు బీహార్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ పర్యటించడం అనేది ఒక కీలక రాజకీయ పరిణామము. 2 వేర్వేరు లక్ష్యాల కోసము ఇద్దరి పర్యటన జరిగింది. మోదీ డెవలప్మెంట్ ఎజెండాతోటి వెళ్ళారు. ఆపరేషన్ సింధూర్, అదేవిధంగా బంగ్లాదేశీ చొరబాటు, అవినీతి, ఈ ఇష్యూల గురించి ఆయన మాట్లాడుతున్నారు. నితీష్ కుమార్ ఆయన వెంట ఉన్నారు. రాహుల్ వెంట తేజస్వి యాదవ్ ఉండనే ఉన్నారు. కలిసి వాళ్ళు జీప్లో ప్రయాణం చేస్తున్నారు చాలా చోట్ల. మొత్తం మీద బీహార్లో ఈ పరిణామము చాలా ఆసక్తికరమైంది. 2 పార్టీల వ్యూహాన్ని బట్టబయలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.